కార్తీక పౌర్ణమి అంటే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ పవిత్ర దినాన ముఖ్యంగా ప్రచారంలో ఉన్న ఒక కథ త్రిపురాసుర సంహారం కథ. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుణ్ణి శివుని కుమారుడైన కుమారస్వామి సంహరించాడు. తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంతో ఉన్న అతని కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వారు అమరత్వం కావాలని కోరుకున్నారు. అది సాధ్యం కాదని బ్రహ్మ వారి కోసము బంగారము, వెండి, ఇనుముతో నిర్మించిన 3 గొప్ప నగరాలు కావాలని అడగగా ఇచ్చారు. ఆ నగరాలు ఎక్కడికైనా స్వేచ్ఛగా ఆకాశంలో సంచరించాలి. 1000 సంవత్సరాలకోసారి ఆ 3 నగరాలు ఒకటవ్వాలి. ఆ విధంగా ఒకటైన పురాల ధ్వంసం చేసే శక్తిగల దేవుడు చేతిలో మాత్రమే తమకు మరణం సంభవించాలని కోరుకున్నారు. ఈ బ్రహ్మవరం పొందాక మనుషులపైన, మునులపైన, దేవతలపైన దండెత్తి తీవ్రంగా హింసించారు. దేవతలంతా భయభ్రాంతులై సహాయం కోసం శ్రీ మహావిష్ణువును మరియు శివుణ్ణి వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన పరమేశ్వరుడు ఆ రాక్షసులను సంహరించాలని సంసిద్ధుడయ్యాడు. ఆ 3 రాక్షసులను ఒకే బాణంతో సంహరించాలంటే ఆ శక్తి శివుడికి మాత్రమే ఉందని దేవతలంతా గ్రహించారు. సూర్యచంద్రులు రథానికి చక్రాలయ్యారు. ఇంద్రుడు, వరుణుడు, యమునుడు, కుబేరుడు వంటి దేవతలు రథానికి గుర్రాలయ్యారు. హిమాలయ పర్వతం ధనస్సుగా మారి ఆదిశేషువు బాణంగా, విష్ణువు బాణం కొనగా మారారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ 3 నగరాలు ఒకేసారి ఏకమయ్యాయి. ఆ సరైన సమయం కోసం వేచి చూస్తున్న శివుడు దివ్యరథాన్ని అధిరోహించి తన ఒకే ఒక బాణంతో ఆ 3 నగరాలను క్షణంలో బూడిద చేశాడు. ఆ రాక్షసులను సంహరించి దేవతలకి, లోకాలకి శాంతిని ప్రసాదించాడు. ఈ కథను కార్తీక పౌర్ణమి రోజున వినడం లేదా చదవడం వలన సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.